అస్మత్ శ్రీ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. కార్తీక మాసంలో ఆలయాల్లో ధ్వజస్తంభానికి వేలాడదీసే ఆకాశ దీపం గురించి చెప్పుకుందాము. కార్తీక మాసం ప్రారంభం దేనితో మొదలు? ఆకాశదీపంతో ప్రారంభం. ఆకాశదీపం ఎక్కడ వెలిగిస్తారు? దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజస్తంభానికి తాడు కట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి గాలికి నిద్రం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా సమంతంగా భగవంతుడి నామాలు చెప్తూ భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా ఆ దీపాన్ని పైకెత్తారు. ఎవరి శక్తి కొలది వాళ్ళు తగినట్లుగా వారు కార్తీక మాసంలో భక్తులు ఆకాశ దీపానికి చమురు ఒత్తులు ఇస్తూ ఉంటారు. ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఆ దీపం ధ్వజస్తంభం మీద ఉండి అంతటా వెలుతురు జిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే పతాకాన్ని ఆరోహణ చేశారు అంటే ఈశ్వరునికి ఉత్సవం అవుతుందని గుర్తు. ఇంకా కార్తీక మాసంలో మనం ఏం ఉత్సవం చేస్తున్నాం? మనం ఉత్సవం. అంటే తల పైకెత్తడం. తల పైకెత్తి చూశాడు కాబట్టి ఉత్సవం. ఏమిటి తల పైకెత్తి చూడటం? నాకున్న గౌరవం ఏమిటి? ఈ శరీరంలో ఉంటూ నేను చేయగలిగిన అధికారం ఏమిటి? సమస్త భూతాలకు నేను మహోపకారం చేయగలను. కార్తీక పౌర్ణమి నాడు ఇతర ప్రాణులు చేయలేవు, నేను చేయగలను. ఏమిటి చేయగలను? దీపం తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టానుకోండి కొంత ఫలితం, వీధిలోకి తీసుకొచ్చి దీపం పెట్టానుకోండి విశేష ఫలితం. అందుకే గుత్తు దీపాలను పెడతారు. ఇంతంత ఒత్తులు వేసి కట్టగట్టి దీపాలు వెలిగిస్తారు ఆ రోజున. యథార్థానికి శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఆ రోజున చెత్త కూడా వెలిగించాలి. వీధుల్లో ఉన్న చెత్త కూడా వెలిగించేయమన్నారు. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తీక పౌర్ణమి నాడు ప్రదోషపేళ దామోదర మావాహ్యామి అని గాని త్రయంబక మావాహ్యామి అని గాని ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి. కీటా పతంగా మశకాచ వృక్ష జలస్థిలే పలే ఏ నివసంతి జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగిన భవతిత్వ స్వపచాపి స్వపచాహి విప్రాహ. ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేయాలి. ఇప్పుడు నువ్వు నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. అరే వీడికి నేను మనిషి శరీరాన్ని ఇస్తే వీడు ఇన్ని భూతాల్లో ఉన్న విభూతులను వాడుకున్నాడు. ఇన్నిటిని వాడుకున్నందుకు ఇవాళ వీడు ప్రత్యుపకారం చేశాడు. ఈ ఉపకార బుద్ధి కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి నా మాట నమ్మి ఉపకారం చేశాడు. కాబట్టి వీడికి నేను మళ్ళీ మనుష్య శరీరం ఇవ్వవచ్చు. ఈ మాట చెప్పినప్పుడు కీటా పతంగా మశకాచ వృక్షాహ, కీటకములుంటాయి, చిన్న పురుగులుంటాయి. అవి ఎందుకు పుడతాయంటే దీపంలో పడి చచ్చిపోవటానికి పుడతాయి. వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే నాకేం ఉండదు. బల్లులకు ఉంటుంది. పురుగులను పట్టి తింటాయి. ఇతర భూతాలకు ఆహారం అయిపోతాయి. అది వాటి ఆయుర్దాయం దేనివల్ల నశించిపోతుంది? ఆ దీపం యొక్క జ్యోతి మీద కొంచెంగా పడిపోయి కింద పడిపోయి వాటి రెక్కలు ఊడిపోతాయి. అటువంటి పురుగుల మీద దీపం మీద పడి కాలిపోవడం, చచ్చిపోవడమే తప్ప అభ్యున్నతి పొందడం లేదు. హ్మ్. లేదు. దీనివల్ల ప్రయోజనం పొందలేదు. అని ఇవాళ ఈశ్వర నేను ఒక సంకల్పం చెప్తున్నాను. ఈ దీపం గాదు. ఇది త్రయంబకుడు. ఇది దామోదరుడు కాబట్టి దీనివల్ల మొదటి ఫలితం ఎవరికి వెళ్ళాలంటే పతాంగం మనకాచ్చ. కీటకములు, పురుగులు, పతంగాలు మనకాచ్చ, దోమలు, వృక్షః అవి ఎంతో ఉపకారం చేస్తాయి. కాయలిస్తాయి, పళ్ళు ఇస్తాయి, ఆకులిస్తాయి, కొమ్మలిస్తాయి, రెమ్మలిస్తాయి, కలపనిస్తాయి, ఇల్లు కట్టుకుంటాం, ఇన్ని చేస్తాం. కానీ ఎండలో అది నిలబడి మనకు నీడనిస్తుంది తప్ప దాని జన్మాంతరంలో అది మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు. అలాగే ఉండాలి. ఒక ఆవు వచ్చి దాని కొమ్మలు కొరుకు తినేస్తున్నా, ఒక దూతుడు వచ్చి కొమ్మ ఇరిచేస్తున్నా, ఏవో ప్రాణులొచ్చి దాని మీదకెక్కి అలజడి చేసి కొమ్మలన్నీ వంచేస్తున్నా, గొడ్డలి పెట్టి తను నరికేస్తున్నా, ఒక అడుగు ఇలా తీసి అలా వేయలేని దైన్యం చెట్టుది. అది అలాగే నిలబడుతుంది. ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందుతుంది? కథలు లేనప్పుడు, కర్మ లేనప్పుడు దాని కర్మాధికారం ఏది? అది సంపాదించుకోలేదు. కాబట్టి ఈశ్వర నీ దీపపు వెలుతురు ఆ చెట్టు మీద పడుతుంది కాబట్టి దామోదరుడి చెయ్యి దాని మీద పడినట్టే, త్రయంబకుని చెయ్యి దాని మీద పడినట్టే. అది అభ్యున్నతిని పొందాలి. నీటిలో ఉండే చేపలుంటాయి, కప్పలుంటాయి, తాబేళ్లుంటాయి. ఈ దీపపు వెలుతురు నీటి మీద పడినప్పుడు నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడితో సరిపోతుందా? ఇది కాదు. జలస్థలే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగినః. వాటికేం తెలీదు. అవేం పుణ్యం చేయలేదు కాబట్టి ఈ వెలుతురు వాటి మీద పడిన కారణం చేత ఇక వాడికి జన్మ లేకుండు కాక అక్కడితో వాటికి ఉన్నటువంటి పాపపుణ్యాలన్నీ కూడా నశించిపోవుగాక. ఇక భవతింత్వా శపచాపి విప్రాహ. అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలం ప్రాపంచిక కర్మాచరణం మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలం ఉదర పోషణార్థమే బ్రతుకుతున్న భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడి మీద ఈ దీపం యొక్క కాంతి ప్రసరించిన కారణం చేత వాడు కూడా వచ్చే జన్మలో వేదం యొక్క ప్రమాణం తెలుసుకున్నవాడై స్వరంతో వేదాన్ని చదువుకొని వేదాన్ని ప్రచారం చేసి వేదానికి చేతులు అడ్డుపెట్టి లోకాధరణ చేయగలిగిన నిస్వార్థపూరితమైన లోకోపకారికైన బ్రాహ్మణుగా జన్మించి అభ్యున్నతిని పొందుగాక. కాబట్టి భవంతిత్వం స్వపిచాహి విప్రాహ. ఈ దీపవకాంతి అంత గొప్పది. కాబట్టి ఈశ్వర నీ యందు త్రయంబకుణ్ణి దామోదరుణ్ణి ఆవాహన చేసి ఈ దీపపు వెలుతురు నీ యందు ప్రసరించేటట్లు చేస్తున్నాను. అందుకే కార్తీక పౌర్ణమి నాడు అన్ని చోట్ల దీపాలు ఎత్తారు. ఇక దీపం ఎత్తని ప్రదేశం ఉండదు. కార్తీక పౌర్ణమి
పౌర్ణమి నాడు సాయంకాలం ఉపన్యాసం చెప్తే ఎవరు ఉండరు. చెప్పకూడదు. ఎందుకంటే కార్తీక పౌర్ణమి అంటే ప్రతి వాళ్ళు ఇళ్లలో చేసుకోవాలి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.